స్టూడెంట్స్, ఈరోజు మనం సోర్సెస్ ఆఫ్ రిక్రూట్మెంట్ గురించి చెప్పుకుందాం. అంటే భర్తీ ఆధారాలు లేదా భర్తీ మూలాలు. ఫస్ట్ ఇంట్రడక్షన్. రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఈజ్ ద పిల్లర్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. వై? బికాస్ ద ఆర్గనైజేషన్ performance depends upon the employee performance. So organizations follow the best recruitment policy. భర్తీ అనేది వ్యవస్థకు ఒక మూల స్తంభం వంటిది అని చెప్పవచ్చు. ఎందుకంటే భర్తీ ప్రక్రియ ద్వారానే మనం వ్యవస్థకు అవసరమైనటువంటి ఉద్యోగులను ఎంపిక చేస్తాం. మరి ఆ ఎంపిక చేసినటువంటి ఉద్యోగుల యొక్క శక్తి సామర్థ్యాల మీదనే వ్యవస్థ యొక్క సామర్థ్యం అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి వ్యవస్థ ఒక సమర్థవంతమైనటువంటి భర్తీ విధానాన్ని ఫాలో కావలసి ఉంటుంది. ఎందుకంటే సమర్థులను గనక ఎన్నుకోనట్టయితే వ్యవస్థ అసమర్థులతో నిండిపోతుంది. మరి అసమర్థులకు మనం ఎంత శిక్షణ ఇచ్చినా, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించినా కూడా వాళ్ళు తమ శక్తి సామర్థ్యాలు పెంచుకోలేరు, పనిని సమర్థవంతంగా నిర్వహించలేరు. కాబట్టి భర్తీ ప్రక్రియ అనేది వ్యవస్థకు మూల స్తంభం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి ఈ భర్తీ ప్రక్రియలో మనకు ప్రధానంగా 3 అంశాలు ఉంటాయి. ఒకటవది రిసోర్సెస్ రిక్వైర్మెంట్స్ అట్రాక్టింగ్ క్యాండిడేట్స్ టు వేరియస్ జాబ్స్. అయితే ఇక్కడ ఏంటంటే వివిధ ఉద్యోగాల కోసం మనం అభ్యర్థులను ఆకర్షించడం. భర్తీ ప్రక్రియలో ఉన్నటువంటి మొట్టమొదటి అంశం ఏంటంటే ఉద్యోగాలకు అవసరమైనటువంటి అభ్యర్థులను మనం ఫస్ట్ ఆకర్షించడం. రెండవది డిటర్మిన్ ద ఎలిజిబిలిటీస్ బై కండక్టింగ్ ఎగ్జామినేషన్స్. మరి వాళ్ళను ఆకర్షించిన తర్వాత వాళ్ళకు పరీక్షలు నిర్వహించి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ను, సమర్థులను మనం ఎన్నుకోవడం. మూడవది అపాయింట్మెంట్ ఆఫ్ మెరిటోరియస్ క్యాండిడేట్స్ ఇన్ వేరియస్ పోస్ట్స్. అంటే ఎన్నికైనటువంటి అభ్యర్థులను ప్రామాణీకరించి ఒక క్రమంలో వివిధ పోస్టుల్లో వాళ్ళను భర్తీ చేయడం. ఇక్కడ 3 అంశాలు మనం ఇంకోసారి చూద్దాం. భర్తీ ప్రక్రియలో ఫస్ట్ ప్రాసెస్ ఏంటి అంటే నోటిఫికేషన్ ఇచ్చి తన సంస్థకు అవసరమైనటువంటి అభ్యర్థులను ఆకర్షించడం. మరి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకుంటారు. మరి అప్లై చేసిన వాళ్ళను మనం ఎగ్జామ్ కండక్ట్ చేయడం రెండవ దశ. అంటే శాస్త్రీయ పద్ధతుల్లో మనం పరీక్ష నిర్వహించి సమర్థులను, ప్రతిభావంతులను, నైపుణ్యం ఉన్న వాళ్ళను, మెరిటోరియస్ను మనం ఎంపిక చేసుకోవాలి. అలా ఎంపిక చేసుకున్న తర్వాత మరి వాళ్లకు యోగ్యతా ప్రకారం వివిధ పదవుల్లో వాళ్ళను పోస్టింగ్స్ ఇవ్వడం అనేది 3వ పద్ధతి. ఇలా భర్తీ ప్రక్రియలో 3 ప్రధానమైనటువంటి అంశాలు మనం గమనించవచ్చు. ఫస్ట్ నోటిఫికేషన్, సెకండ్ ఎగ్జామినేషన్, థర్డ్ అపాయింట్మెంట్. ఇప్పుడు ఒక డెఫినేషన్ చూద్దాం. రిక్రూట్మెంట్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ సర్చింగ్ ఫర్ ప్రాస్పెక్టివ్ ఎంప్లాయీస్ అండ్ సైమల్టేనింగ్ అండ్ ఎంకరేజింగ్ దెమ్ టు అప్లై ఫర్ జాబ్స్ ఇన్ ద ఆర్గనైజేషన్. ఫ్లిప్పో శాస్త్రవేత్త ప్రకారం భర్తీ అంటే ఏంటంటే సమర్థులైనటువంటి, అర్హత కలిగి ఉన్న ప్రతిభావంతులు, వ్యవస్థకు ఉపయోగపడేటువంటి అభ్యర్థులు ఎక్కడ ఉన్నా సరే వాళ్ళను గుర్తించి ఉద్యోగాల వైపు వాళ్ళను ప్రోత్సాహపరిచే కార్యక్రమాన్నే భర్తీ అంటారు అని చెప్పి ఫ్లిప్పో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక ఇన్ జనరల్ ఫిల్లింగ్ ఆఫ్ వేకెంట్ పోస్ట్స్ ఈజ్ కాల్డ్ రిక్రూట్మెంట్. ఇక సాధారణంగా మనం చెప్పుకున్నట్టయితే ఖాళీలను పూరించడాన్నే భర్తీ అని చెప్పవచ్చు. ఏ ఖాళీలు? ఉద్యోగ ఖాళీలు. అంటే ఉద్యోగ ఖాళీలను పూరించడాన్నే ఒక రకంగా భర్తీ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా
ప్రభుత్వ ఉద్యోగాలకు వివిధ అభ్యర్థులను ఆకర్షించడమే భర్తీ అని చెప్పి ఎంపీ శర్మ కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఆఫ్ రిక్రూట్మెంట్ అంటే ప్రతి సంస్థకు భర్తీ అనేది ఒక చాలా ముఖ్యమైనటువంటి ప్రాసెస్. ఏ సంస్థ అయినా సరే ఫస్ట్ మానవ వనరుల ప్రణాళిక రచన చేసుకున్న తర్వాత తన సంస్థకు అవసరమైనటువంటి ఉద్యోగులను నిర్ణయించుకొని, అంటే ఎన్ని ఉద్యోగాలు కావాలి, ఎంతమంది ఉద్యోగులు కావాలి, వాళ్ళకి ఎలాంటి అర్హతలు ఉండాలి, ఇవన్నీ కూడా ప్రణాళిక రచన తర్వాత ఒక సంస్థ చేసుకునేటువంటి నెక్స్ట్ కార్యక్రమం ఉద్యోగ అర్హతలను నిర్ణయించిన తర్వాత ఆ సంస్థ తనకు అవసరమైనటువంటి ఉద్యోగులను మరి వివిధ ప్రమాణాల్లో భర్తీ చేస్తూ ఉంటుంది. ఈ భర్తీ ప్రక్రియ అనేది ఒక రకంగా ఆ సంస్థ భర్తీ చేస్తున్నటువంటి అవకాశాలకు మరియు ఆ ఉద్యోగాల్ని అన్వేషించి వచ్చేటువంటి అభ్యర్థులకు ఇరువురికి మధ్య ఒక వారధి వంటిది అని చెప్పవచ్చు. భర్తీ ప్రక్రియ అనేది సంస్థకు ఉద్యోగాలకు అన్వేషణ కోసం వచ్చేటువంటి అభ్యర్థులకు ఇరువురికి మధ్య ఒక వారధిగా నిలుస్తుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి ఇందాకే మనం చెప్పుకున్నట్టుగా శాస్త్రీయమైనటువంటి భర్తీ విధానాన్ని అవలంబించకపోతే పరిపాలన దెబ్బతింటుంది, సంస్థ కుంటుపడుతుంది, మరి తన లక్ష్యాల్ని ఉత్పత్తిని అది సాధించలేదు. కాబట్టి ఏ సంస్థ మనుగడ అయినా కూడా సరి అయినటువంటి సమర్థులైనటువంటి సిబ్బందిని రిక్రూట్ చేసుకోవడంపైనే తన మనుగడ ఆధారపడి ఉంటుంది. మరి ఇక్కడ కొన్ని ఫ్యాక్టర్స్ కూడా మనం గమనించవచ్చు. అంటే ఒక సంస్థ ఉద్యోగ ప్రకటన జారీ చేసిన తర్వాత మరి క్యాండిడేట్స్ కూడా ఆ సంస్థ గురించి వాళ్ళు కొన్ని విషయాలు తెలుసుకుంటారు. మరి వాళ్ళు ఆ సంస్థకు ఉద్యోగం కోసం అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు వాళ్ళు కొన్ని అంశాలు నిశితంగా పరిశీలిస్తారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి అంశాలు మరి దరఖాస్తుదారుణ్ణి ప్రభావితం చేస్తాయి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అందులో ఫస్ట్ వన్ సైజ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్. అంటే దరఖాస్తుదారుడు ఏం ఆలోచిస్తాడంటే ఈ సంస్థ పరిమాణంలో పెద్దదా చిన్నదా. ఒకవేళ పెద్ద సంస్థ అయినట్టయితే ఆయన ఎక్కువ ఆసక్తి కనబరుస్తాడు. చిన్న సంస్థ అయితే మరి ఈ చిన్న సంస్థలో పనిచేస్తే పెద్దగా ప్రయోజనం ఉండదు అని కూడా ఆయన అనుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అప్లికేషన్ పెట్టేటప్పుడు ఆయన సంస్థ పరిమాణాన్ని గురించి ఆలోచిస్తాడు. పెద్దదా చిన్నదా, మరి ఎలా ఉంటుంది అనేటువంటిది చూస్తాడు. రెండవది లొకేషన్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్. ఆ సంస్థ ఉన్నటువంటి లొకేషన్ ఎటువంటిది, చుట్టూ పరిసరాలు ఎట్లా ఉన్నాయి, మరి అది అన్నింటికీ రవాణా సౌకర్యాలకు అనుగుణంగా ఉందా, దూరంగా ఉందా, బస్టాండ్కు దగ్గరగా ఉందా, ఇట్లా అన్ని సౌకర్యాలు అంటే రవాణా సౌకర్యాలు ఉన్నాయా లేదా, మరియు అక్కడ ఒకవేళ ఆ సంస్థలో ఉద్యోగం వస్తే తన పిల్లలకు చదువుకోవడానికి చుట్టుపక్కల విద్యాలయాలు ఉన్నాయా, చుట్టుపక్కల హాస్పిటల్స్ ఉన్నాయా, ఇట్లాంటి అనేక అంశాలను పరిగణలోనికి తీసుకుంటాడు. అంటే ఒక సంస్థ యొక్క లొకేషన్ను కూడా ఆయన చూస్తాడు. ఇక మూడవది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్. ఆ సంస్థ యొక్క అనుభవాన్ని కూడా చూస్తాడు. అంటే బాగా అనుభవం ఉన్నటువంటి సంస్థనేనా లేదా రీసెంట్గా నెలకొల్పబడినటువంటి సంస్థనా అనేది చూస్తాడు. మరొకవేళ పాత సంస్థ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఒక పెద్ద సంస్థ అయిందనుకోండి, ఆయన ఎక్కువ ఆసక్తిని కనబరుస్తాడు. మరి అప్పుడప్పుడే ఆవిర్భవించినటువంటి చిన్న సంస్థల పట్ల అంతగా ఆసక్తి చూపించకపోవచ్చు. ఇక నెక్స్ట్ అంశం ఎమోల్మెంట్స్ ఆబ్లిక్ సాలరీస్ ఆబ్లిక్ ఇన్సెంటివ్స్. అంటే సంస్థ మంచి జీతభత్యాలను అందిస్తుందా, మంచి వేతనాలు సౌకర్యాలను సమకూరుస్తుందా, మరి సంస్థ ఎక్కువ పని చేసిన వాళ్ళకి ఏమైనా ప్రోత్సాహకాలను ప్రకటిస్తుందా, ఇవన్నీ కూడా చూస్తాడు. ఎందుకంటే ప్రతి వ్యక్తి పనిచేసేది వేతనం కోసం ప్రథమంగా. వేతనంతో పాటుగా ఇంకా సౌకర్యాలు ఏమైనా ఉన్నాయా, ఇంకా అలవెన్సులు, ఇంక్రిమెంట్స్, ఇన్సెంటివ్స్ ఇస్తారా అనేది సహజంగా ఒక వ్యక్తి చూస్తాడు. ముఖ్యంగా మంచి వేతనం ఉన్నటువంటి సంస్థకు అతడు ఎక్కువ ఆసక్తి చూపిస్తాడు. ఎందుకంటే అతడు పొందే వేతనం తన అవసరాలకు సరిపోవాలి. చాలని జీతం వస్తే మరి ఆయన
సరిగా పనిని చేయలేడు. కాబట్టి ఏ వ్యక్తి అయినా కూడా మంచి తన అవసరాలకు సరిపోయేటువంటి వేతనం ఇచ్చే సంస్థకు ఎక్కువ ఆసక్తి చూపిస్తాడు. నెక్స్ట్, ఫ్యూచర్ ఆపర్చునిటీస్ బై ఇన్స్టిట్యూషన్. అంటే ఈ సంస్థలో పనిచేస్తే నాకు భవిష్యత్తులో అవకాశాలు మెరుగుపడతాయా, ఈ ఎక్స్పీరియన్స్ ఇతర సంస్థల్లో ఉపయోగపడుతుందా అనేది కూడా ఆలోచిస్తాడు. మరి అది పెద్దగా పేరు లేనటువంటి సంస్థ అయిందనుకోండి, అలాంటి సంస్థలో వ్యక్తి పనిచేయడానికి ముందుకు రాడు. ఈ సంస్థలో పనిచేస్తే ఈ ఎక్స్పీరియన్స్ పెట్టి నేను ఇంకా వేరే పెద్ద సంస్థల్లోనికి వెళ్ళొచ్చు అనుకున్నప్పుడు ఆయన ఆసక్తిని కనబరుస్తాడు. నెక్స్ట్, డెవలప్మెంట్ రేట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్. అంటే సంస్థ యొక్క అభివృద్ధి రేటు కూడా ఆయన చూస్తాడు. వృద్ధి రేట్ ఎట్లా ఉంది, ఎవ్రీ ఇయర్ పెరుగుతుందా తగ్గుతుందా అనేది కూడా ఆయన చూస్తాడు. అంటే సంస్థ బాగా డెవలప్ అయింది అనుకోండి, ఆయన అందులో పనిచేయడానికి అత్యంత ఆసక్తిని కనబరుస్తాడు. ఒకవేళ అది డౌన్ఫాల్లో కనుక ఉన్నట్టయితే సంస్థ మరి అందులో పనిచేయడానికి ఆసక్తి చూపించాడు. ఎందుకంటే రేపు తన ఉద్యోగానికి ముప్పు ఏర్పడుతుంది, భవిష్యత్తులో ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉంది అని చెప్పి ఆయన భావిస్తాడు. నెక్స్ట్, ఇమేజ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్. అంటే ప్రజల్లో దానికి ఎట్లాంటి ఇమేజ్ ఉంది, పలుకుబడి ఉందా, మంచి పేరున్నదా ఆ సంస్థకు అనేది కూడా ఆలోచిస్తాడు. ఆ ఇమేజ్ను బట్టి కూడా చేస్తాడు. ఎందుకంటే సొసైటీలో అందులో పనిచేయడం ద్వారా ఈయనకు కూడా ఒక ఇమేజ్ అనేది ఏర్పడుతుంది. నేను ఫలానా పెద్ద సంస్థలో పనిచేస్తున్నాను అంటే ఈయనకు కూడా ఒక ఇమేజ్ పెరుగుతుంది. కాబట్టి ఇమేజ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ కూడా ఒక ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఎక్స్టెన్షన్ ఆపర్చునిటీస్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్. అంటే భవిష్యత్తులో ఈ సంస్థ ఇంకా ఏమైనా ఎక్స్టెన్షన్కు అవకాశం ఉందా, ఇంకా దీని బ్రాంచెస్ ఎక్కువగా పెంచుకుంటుందా, తన ప్రోడక్ట్ని ఇంకా పెంచుకుంటుందా అనేది చూస్తాడు. ఎక్స్టెన్షన్ ఆపర్చునిటీస్ కనుక సంస్థ ద్వారా ఆ సంస్థకు ఉన్నట్టయితే అతడు ఉద్యోగంలో చేరడానికి ముందుకు వస్తాడు. ఇక నెక్స్ట్ పాయింట్, క్రానలాజికల్ చేంజెస్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్. అంటే కాలానుగుణంగా ఈ సంస్థ మారుతుందా లేదా పాత చింతకాయ పచ్చడిలా పాత పద్ధతుల ద్వారానే పనిచేస్తూ ఉందా. అంటే కాలానికి అనుగుణంగా ఇది కొత్త టెక్నాలజీని, కొత్త మెథడ్స్ను అడాప్ట్ చేసుకుంటూ ఈ సంస్థ మారుతుందా లేదా అనేది కూడా చూస్తాడు. మరి కొత్త పద్ధతులు అవలంబించేటువంటి సంస్థను ఆయన ఎక్కువగా ఎంచుకుంటాడు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఒక సంస్థ యొక్క శాసన ఆర్థికపరమైనటువంటి అంశాలు కూడా వ్యక్తిని ప్రభావితం చేస్తాయి. ఈ అంశాలన్నీ కూడా మరి వ్యక్తిని ప్రభావితం చేసేటువంటి కారకాలుగా చెప్పుకోవచ్చు. అంటే రిక్రూట్మెంట్కు ముందు, అంటే నోటిఫికేషన్ పడ్డప్పుడు మరి ఆయన దరఖాస్తు చేసేటప్పుడు ఈ అంశాలన్నీ కూడా ఆలోచిస్తాడు. కాబట్టి ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఆఫ్ ది రిక్రూట్మెంట్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఇంపార్టెన్స్ ఆఫ్ రిక్రూట్మెంట్. భర్తీకి చాలా ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే వ్యవస్థ యొక్క శక్తి సామర్థ్యాలు ఉద్యోగుల శక్తి సామర్థ్యాల మీదనే ఆధారపడి ఉంటాయి. కాబట్టి మరి సమర్థులైన ఉద్యోగులను మనం ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి భర్తీకి చాలా ప్రాధాన్యత ఉంది. అందుకే ఒక వ్యవస్థకు ఇది మూలస్తంభం వంటిది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఇంపార్టెన్స్ ఏంటంటే ద ఆర్గనైజేషన్ గెట్స్ హ్యాపియర్ అండ్ మోర్ ప్రొడక్టివ్ ఎంప్లాయీస్. భర్తీ ప్రక్రియ ద్వారా ఒక సంస్థ సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఒక సమర్థులైనటువంటి ఎంప్లాయీస్ని అది సమకూర్చుకోగలుగుతుంది. కాబట్టి అది సంస్థ సంతృప్తికరంగా ఉంటుంది. రెండోది, ఇట్ బిల్డ్స్ ఏ గుడ్ వర్క్ ప్లేస్ ఎన్విరాన్మెంట్ విత్ గుడ్ ఎంప్లాయీ రిలేషన్షిప్స్. ఎందుకంటే సమర్థులైన అభ్యర్థులను భర్తీ ప్రక్రియ ద్వారా ఎన్నుకోవడం వలన మంచి వర్క్ ప్లేస్ ఎన్విరాన్మెంట్ ఏర్పడుతుంది. మరి గుడ్ ఎంప్లాయీ రిలేషన్షిప్స్ ఏర్పడతాయి సంస్థలో. మరి ఈ వాతావరణం అనేది సంస్థ విజయానికి మనుగడకు దోహదం చేస్తుంది. నెక్స్ట్ పాయింట్, ఇట్ రిజల్ట్స్ ఇన్ ఓవరాల్ గ్రోత్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. అంటే భర్తీ ప్రక్రియను సక్రమంగా నిర్వహించినట్టయితే దాని యొక్క ఫలితాలు సంస్థ యొక్క మొత్తం అభివృద్ధి పైన ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే భౌతిక ఆర్థిక వనరుల్ని నిర్వహించేది మానవ వనరులే. కాబట్టి ప్రతి విభాగంలో పనిచేసేది మానవ వనరులే. కాబట్టి
మరి మానవ వనరులు సక్రమంగా పనిచేసి భౌతిక ఆర్థిక వనరుల్ని అభిలషణీయమైన రీతిలో వినియోగించుకున్నప్పుడే సంస్థ గ్రోత్ అనేది సాధ్యమవుతుంది. ఇక ఇట్ డిటర్మిన్స్ ద కరెంట్ అండ్ ఫ్యూచర్ జాబ్ రిక్వైర్మెంట్. అంటే భర్తీ ప్రక్రియ అనేది ప్రస్తుత ఉద్యోగ ఖాళీలను ఫిల్ చేయడానికే కాదు, ఫ్యూచర్ ఉద్యోగ ఖాళీలను కూడా ఫిల్ చేయడానికి పనికొస్తుంది. అంటే భర్తీ ప్రక్రియ ప్రస్తుత మరియు భవిష్యత్ ఉద్యోగ ఖాళీలను పూరించడానికి కూడా పనికొస్తుంది. నెక్స్ట్ వన్, ఇట్ హెల్ప్స్ ఇన్ ఇంక్రీజింగ్ ద సక్సెస్ రేట్ ఆఫ్ సెలెక్టింగ్ ద రైట్ క్యాండిడేట్స్. అంటే భర్తీ ప్రక్రియను ఒక సంస్థ అనుసరించడం ద్వారా మరి వాళ్ళకు కూడా భర్తీ ప్రక్రియలో ఉండేటువంటి లోపాలు ఏమిటి అనేది తెలుస్తూ ఉంటుంది. మరి ఎప్పటికప్పుడు ఆ లోపాలను సవరించుకుంటూ నెక్స్ట్ భర్తీ ప్రక్రియలో మరి దాన్ని ఇంకా పటిష్టంగా తీర్చిదిద్దడం వలన ఆ సంస్థకు రైట్ పర్సన్స్ లేదా రైట్ ఎంప్లాయీస్ ఎన్నికయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి భర్తీ ప్రక్రియ అనేది ఒక రైట్ పోస్టుకు రైట్ క్యాండిడేట్ను ఎంపిక చేస్తుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇట్ హెల్ప్స్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్గనైజేషనల్ ఎఫెక్టివ్స్ ఫర్ ఏ షార్ట్ అండ్ లాంగ్ టర్మ్. అంటే సంస్థ ప్రభావవంతంగా పనిచేయడం కోసం ప్రస్తుతమే కాకుండా లాంగ్ టర్మ్లో కూడా అది సమర్థవంతంగా పనిచేయడానికి మరి భర్తీ ప్రక్రియ అనేది తోడ్పడుతుంది. ఇట్ లింక్స్ ద పొటెన్షియల్ ఎంప్లాయీస్ విత్ ద ఎంప్లాయర్స్. అంటే యాజమాన్యానికి ఒక సమర్థులైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి ప్రతిభావంతులైనటువంటి ఎంప్లాయీస్ను అందించడానికి ఈ భర్తీ ప్రక్రియ అనేది తోడ్పడుతుంది. కాబట్టి ఎంప్లాయర్స్కు ఒక పొటెన్షియల్ ఎంప్లాయీస్ను అందించడానికి భర్తీ ప్రక్రియ ఎంతగానో తోడ్పడుతుంది అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, మెథడ్స్ ఆఫ్ రిక్రూట్మెంట్. భర్తీని మనం 2 పద్ధతుల్లో చేయవచ్చు. అంటే భర్తీ పద్ధతులు 2 రకాలు. ఒకటి డైరెక్ట్ రిక్రూట్మెంట్, 2 ఇండైరెక్ట్ రిక్రూట్మెంట్. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే ప్రత్యక్ష భర్తీ పద్ధతి. ప్రత్యక్ష భర్తీ పద్ధతిలో ఒక సంస్థ ఏం చేస్తుందంటే ఒక నోటిఫికేషన్ ఇచ్చి బయటి నుండి వ్యక్తులను ఉద్యోగాల్లోకి ఆకర్షిస్తూ ఉంది. నోటిఫికేషన్ ఇచ్చి మరి అభ్యర్థుల నుండి అప్లికేషన్లు స్వీకరించి అప్లికేషన్స్ను వడపోసి అర్హులైన అభ్యర్థులకు కాల్ లెటర్స్ పంపించి హాల్ టికెట్స్ జారీ చేసి వారికి ఎగ్జామ్ పెడుతుంది. ఆ పరీక్షల్లో నెగ్గినటువంటి వాళ్లకు తన సంస్థలో అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇలా డైరెక్ట్ రిక్రూట్మెంట్లో నోటిఫికేషన్ జారీ చేసి పరీక్షలు నిర్వహించి ఇంటర్వ్యూలు నిర్వహించి అందులో ఎంపికైన వాళ్ళను తమ సంస్థలో నియమించుకునే పద్ధతినే ప్రత్యక్ష భర్తీ అని చెప్పేసి అంటాం. ఇక రెండవ పద్ధతి ఇండైరెక్ట్ రిక్రూట్మెంట్, పరోక్ష భర్తీ. అంటే ఒక సంస్థ తన సంస్థ లోపలే ఉన్నటువంటి వ్యక్తుల చేత భర్తీ ప్రక్రియను గనక చేపడితే దాన్ని ఇండైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటాం. అంటే సంస్థలో ఆల్రెడీ ఉద్యోగులు పనిచేస్తూ ఉంటారు, వాళ్ళలో నుండే మరి పై ఉద్యోగాలకు కింది స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగుల నుండి పదోన్నతి కల్పించి భర్తీ చేయడాన్నే మనం ఒక రకంగా ఇండైరెక్ట్ భర్తీ అని చెప్పి చెప్పవచ్చు. అంటే పై స్థాయిలో ఏమైనా ఉద్యోగ ఖాళీలు ఏర్పడితే ఆ పై స్థాయి పోస్టులకు అవసరమైనటువంటి అర్హతలు కింది స్థాయి ఉద్యోగులు కలిగి ఉంటే వాళ్ళకు ప్రమోషన్ ఇచ్చి పై స్థాయి పోస్టుల్లో భర్తీ చేయడాన్నే మనం ఇండైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటాం. అంటే ముఖ్యంగా పదోన్నతి ద్వారా ఈ పదవుల్ని భర్తీ చేయవచ్చు. ఒక్కోసారి పై స్థాయి పోస్టులకు అవసరమైన సమాన స్థాయి అర్హతలు కింది స్థాయి పోస్టుల్లో ఉంటే కూడా వాళ్ళను బదిలీ చేసి కూడా మరి అక్కడ ఉద్యోగాల్లో నియమించుకోవచ్చు. ఇలా ప్రమోషన్ ద్వారా బదిలీ ద్వారా జరిపేటువంటి నియామకాల్ని ఇండైరెక్ట్ రిక్రూట్మెంట్గా, పరోక్ష భర్తీగా మనం చెప్పుకోవచ్చు. ఇక సోర్సెస్ ఆఫ్ రిక్రూట్మెంట్,
సోర్సెస్ ఆఫ్ రిక్రూట్మెంట్. భర్తీ యొక్క ఆధారాలు లేదా మూలాలు. భర్తీ ఆధారాల్ని మనం రెండు రకాలుగా చెప్పవచ్చు: ఇంటర్నల్ సోర్సెస్, ఎక్స్టర్నల్ సోర్సెస్. ఇంటర్నల్ సోర్సెస్ అంటే ఇందాకే మనం చెప్పుకున్నాం. ఇంటర్నల్ సోర్సెస్ ఆర్ రిక్రూట్మెంట్ కన్సిస్ట్ ఆఫ్ personnel already working in the enterprise. Many organizations fill job vacancies through promotions and transfer of existing staff. అంటే ఆల్రెడీ సంస్థలో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళలో నుండే పై స్థాయి ఉద్యోగాలకు పదోన్నతులు, బదిలీల ద్వారా పంపించే పద్ధతిని మనం ఇంటర్నల్ సోర్స్గా చెప్పుకోవచ్చు. The following points should take into consideration at the time of recruiting the staff on the basis of internal sources. అంటే అంతర్గత మూలాల ద్వారా మనం అభ్యర్థుల్ని భర్తీ చేసేటప్పుడు ఈ క్రింది అంశాలను పరిగణలోనికి తీసుకునాలి. ఒకటవది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎంప్లాయీ. అంటే ఉద్యోగికి ఉన్నటువంటి అనుభవాన్ని మనం పరిగణలోనికి తీసుకోవాలి. రెండవది టాలెంట్. ఆ ఉద్యోగికి ఉన్నటువంటి ప్రతిభా పాటవాలు, శక్తి సామర్థ్యాలు ఇవన్నీ కూడా మనం పరిగణలోనికి తీసుకోవాలి. ఎందుకంటే ఒక పై స్థాయి పోస్టుకు ఆయన పంపిస్తున్నాం కాబట్టి దానికి తగిన టాలెంట్ ఉందా, పని అనుభవం ఉందా అనేది మనం ప్రధానంగా చూడాలి. మూడవది ఇనిషియేషన్. ఈ అభ్యర్థి మంచి చొరవ కలిగిన వాడై ఉన్నాడా లేదా, పని పట్ల ఇనిషియేషన్ తీసుకుంటాడా లేదా, వ్యవస్థను ముందుకు నడిపించేటువంటి ఇనిషియేషన్ ఉందా లేదా అనేది కూడా మనం చూడాలి. ఇక నెక్స్ట్ నాలెడ్జ్ రిగార్డింగ్ వర్క్. అంటే వర్క్ పట్ల ఆయనకు విషయ పరిజ్ఞానం ఉందా, ఆ పనికి సంబంధించిన పరిజ్ఞానం ఆయనకు ఉందా, ఆ పనికి సంబంధించినటువంటి విషయ జ్ఞానం ఉందా అనేది కూడా మనం చూడాలి. నెక్స్ట్ పర్సోనల్ రికార్డ్స్. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఆల్రెడీ ఆయన అదే సంస్థలో పనిచేస్తున్నాడు కాబట్టి మరి ఆయన పనితీరును తెలియజెప్పేటువంటి అనేక రికార్డ్స్ మరి సంస్థ లోపల ఉంటాయి. కాబట్టి ఆ రికార్డ్స్ ద్వారా ఈయన నీతి నిజాయితీ ఎట్లా ఉంది, ఈయన ప్రవర్తన ఏ విధంగా ఉంది, మరి సంస్థ కోసం ఎట్లా పనిచేశాడు, ఇదివరకు అందించినటువంటి సేవలేంటి, ఆయన పనితీరు ఎట్లా ఉంది అని చెప్పేసి మనం ఆ రికార్డుల్ని పరిశీలించి అవన్నీ సక్రమంగా ఉన్నట్టయితే పదోన్నతులను కల్పించడం ఉత్తమమైనటువంటి పద్ధతిగా చెప్పుకోవచ్చు. మరి పర్సోనల్ రికార్డ్స్లో ప్రధానమైనది సర్వీస్ బుక్గా మనం చెప్పుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగాల్లో అయితే సర్వీస్ బుక్లో మొత్తం ఆయన ఉద్యోగ జీవితం అంతా కూడా అందులో రాయబడి ఉంటుంది కాబట్టి మరి సర్వీస్ బుక్ పరిశీలన చేస్తే ఆయన యొక్క పనితీరు ఎలా ఉంది అనేది మనం సులభంగా తెలుసుకోవచ్చు. ఇవన్నింటినీ పరిశీలించి మరి అంతర్గత మూలాల ద్వారా సిబ్బందిని భర్తీ చేసుకుంటారు. నెక్స్ట్ ద మెయిన్ సోర్సెస్ ఆఫ్ ఇంటర్నల్ రిక్రూట్మెంట్. అంటే అంతర్గతంగా భర్తీ చేయడానికి లేదా అంతర్గత మూలాలకు ఆధారాలు ఏంటి అంటే ఇంటర్నల్ రిక్రూట్మెంట్కి ఆధారాల్లో ఫస్ట్ వన్ ప్రమోషన్స్. మనం ఇందాకే దీని గురించి కొంత చెప్పుకున్నాం. ఆల్రెడీ సంస్థలో పనిచేసేటువంటి ఉద్యోగులకు తగిన అర్హతలు, ప్రావీణ్యం ఉన్నట్టయితే పై స్థాయిల్లో పోస్టులు ఖాళీ ఏర్పడితే మరి వీరికి పదోన్నతి కల్పించి ఆ పై స్థాయి పోస్టుల్లో ప్రమోషన్ ద్వారా నియమించడాన్నే మనం పదోన్నతి కల్పించడాన్నే ప్రమోషన్స్ అని చెప్పేసి అంటాం. అంటే క్రింది స్థాయి ఉద్యోగులు పై స్థాయి ఉద్యోగాలకు పంపించడాన్ని పదోన్నతులు అని చెప్పేసి అంటాం. పదోన్నతి ద్వారా మరి ఆయన ఉద్యోగ బాధ్యతలు పెరుగుతాయి, జీతభత్యాలు పెరుగుతాయి, ఆయన యొక్క హోదా కూడా పెరుగుతుంది. కాబట్టి సంస్థకు ఎక్కువ ఖర్చు లేకుండా ఆల్రెడీ ఉన్నటువంటి ఉద్యోగి యొక్క పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందో వాళ్ళకి తెలుసు కాబట్టి మరి ఆ అనుభవాన్ని ఇక్కడే ఉపయోగించుకోవడానికి ఈ ప్రమోషన్ పద్ధతి అనేది చాలా దోహదపడుతుంది. మరి ఈ ప్రమోషన్ పద్ధతి ఉద్యోగుల్లో కూడా కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ఎందుకంటే
ఒక పై స్థాయి పోస్టుకు వెళ్ళినప్పుడు ఆయనలో ఉత్సాహం నిండుతుంది, సంతృప్తిగా పనిని నిర్వహిస్తాడు. పైగా ఒక సంస్థలో ప్రమోషన్ లభిస్తుంది అని భావించినప్పుడు ఆయన తన అర్హతలను కూడా పెంచుకోవడానికి, తన శక్తి సామర్థ్యాలు పెంచుకోవడానికి కృషి చేస్తాడు. రెండవది ట్రాన్స్ఫర్స్. ఆల్రెడీ పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి మరి పై స్థాయిలో కొన్ని ఖాళీలు ఏర్పడ్డప్పుడు ఎవరైతే కింది స్థాయిలో ఉన్నటువంటి సమాన పోస్టుల్లో ఉన్నటువంటి వాళ్ళు అక్కడ పనిచేయగలుగుతారని భావిస్తారో వాళ్ళను బదిలీలు చేయడం ద్వారా కూడా మరి ఖాళీలను నింపవచ్చు. దీన్ని బదిలీలు అని చెప్పేసి అంటాం. నెక్స్ట్, జనరల్గా ప్రమోషన్తో బదిలీ అనేది ముడిపడి ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. ఇక మూడవ ఇంటర్నల్ సోర్స్ ఏమిటి అంటే ఫార్మర్ ఎంప్లాయీస్. ఒక సంస్థలో ఇదివరకు పనిచేసినటువంటి ఉద్యోగులు ఎవరైనా తర్వాత పని మానేసినట్టయితే భవిష్యత్తులో సంస్థకు మళ్ళీ ఉద్యోగ ఖాళీలు ఏర్పడ్డప్పుడు మరి ఇంతకుముందు పనిచేసినటువంటి తన ఎంప్లాయీస్కు కబురు పెట్టవచ్చు, మరి ఫలానా ఖాళీ ఉంది, మీరు పని చేస్తారా అని చెప్పేసి. ఎందుకంటే ఈయనకు ఆ సంస్థతో అనుబంధం ఉంటుంది కాబట్టి ఈజీగా కాంటాక్ట్ కావచ్చు. ఒకవేళ ఆయన ఆసక్తిని కనబరిచినట్టయితే ఆ సంస్థలోని ఉద్యోగ ఖాళీని అతనితో భర్తీ చేయవచ్చు. దీని ద్వారా సంస్థకు ఒక లాభం ఏంటంటే ఆల్రెడీ ఆయన పనితీరు గురించి అక్కడ రికార్డు ఉంటుంది, ఆయనకు కొంత అనుభవం ఉంటుంది కాబట్టి ఆ అనుభవంతో తన డ్యూటీ సక్రమంగా చేస్తాడు. ఆ వ్యక్తి గురించి సంస్థకు కూడా ఆల్రెడీ తెలిసి ఉంటుంది. అంతేకాకుండా ఆ సంస్థ ఖర్చు కూడా చేయాల్సినటువంటి అవసరం లేదు ఎక్కువగా. అంటే కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వడము, ఇంటర్వ్యూలు పెట్టడము, ఎగ్జామ్ పెట్టడము, మళ్ళీ ఆయనకు సంస్థ గురించి పరిచయం చేస్తూ ట్రైనింగ్ ఇవ్వడము, ఆయన డెవలప్మెంట్ కోసం ఇచ్చేయడం, ఎలాంటి పైసా ఖర్చు లేకుండా ఆల్రెడీ పనిచేసినటువంటి వ్యక్తులతోని మళ్ళీ మిగతా ఖాళీలను భర్తీ చేస్తే చాలా లెస్ ఎక్స్పెన్సివ్గా మనం చెప్పుకోవచ్చు, సంస్థకు లాభదాయకమని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ప్రీవియస్ అప్లికెంట్స్. ఒక సంస్థలో ఖాళీలు ఏర్పడ్డప్పుడు కొన్నిసార్లు ఆ సంస్థ ఏం చేస్తుందంటే ఇంతకుముందు మనం ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ జారీ చేసినప్పుడు ఏమేమి అప్లికేషన్స్ వచ్చినాయి ఆ డేటాబేస్ అంతా కూడా వాళ్ళు తీసుకుంటారు. తీసుకున్నప్పుడు ఇంతకుముందు ఎవరైతే ఆ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్లకు కబురు పెడతారు. దాంతో మరి ఖర్చు తగ్గుతుంది, సంస్థకు సులభంగా వాళ్ళని కాంటాక్ట్ కావచ్చు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఒకసారి ఈ సంస్థతో కాంటాక్ట్లో ఉన్నారు, వాళ్ళ బయోడాటా ఉంది, వాళ్ళ అడ్రస్ ఉంది, వాళ్ళ ఫోన్ నంబరు, ఈమెయిల్ అన్నీ ఉంటాయి కాబట్టి సులభంగా వాళ్ళను అప్రోచ్ కావచ్చు. మరి అంతేకాకుండా జనరల్గా ఈ సంస్థను ఇష్టపడి వాళ్ళు దరఖాస్తు చేసి ఉన్నారు గతంలో కాబట్టి దాదాపుగా పాజిటివ్గా వాళ్ళు స్పందిస్తారు, ఈ సంస్థలో పనిచేయడానికి ముందుకు వస్తారు. దీని ద్వారా కూడా మరి తక్కువ ఖర్చుతో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసుకోవచ్చు. ఇది కూడా ఒక అంతర్గత మూలంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఎక్స్టర్నల్ సోర్సెస్, బహిర్గత ఆధారాలు. ఎక్స్టర్నల్ సోర్సెస్ ఆఫ్ రిక్రూట్మెంట్ రిఫర్ టు హైరింగ్ ఎంప్లాయీస్ అవుట్ సైడ్ ద ఆర్గనైజేషన్. మరి బహిర్గత ఆధారాల ద్వారా మనం ఉద్యోగులను భర్తీ చేయాలి అంటే జనరల్గా బయటి వ్యక్తుల నుండి మనం సంస్థలోనికి ఆహ్వానిస్తాం. బయటి వ్యక్తులను మనం సంస్థలోనికి ఆహ్వానించడమే బహిర్గత ఆధారాలుగా చెప్పుకోవచ్చు. మరి ఇందులో ప్రధానమైనది క్యాంపస్ రిక్రూట్మెంట్. చాలా సంస్థలు ఉద్యోగాల కోసం అంటే ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం తమ ప్రతినిధుల్ని ఆయా కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు పంపిస్తూ ఉంటాయి. మరి అక్కడికి వెళ్ళి ఆ సంస్థ ప్రతినిధులు విద్యార్థులతో చర్చలు జరుపుతారు. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి బోధనా సిబ్బంది, యాజమాన్యం యొక్క సహకారం తీసుకొని వాళ్ళ సంస్థ సమాచారాన్ని సేకరిస్తారు.
అంటే ఆ విద్యార్థుల యొక్క గుణగణాలు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉంది, వాళ్ళ యొక్క టాలెంట్ ఏ విధంగా ఉంది, అన్నీ కూడా మరి యాజమాన్యం నుండి కానీ వాళ్ళకు బోధిస్తున్నటువంటి టీచర్స్ ఆర్ లెక్చరర్స్ నుండి వాళ్ళు సేకరిస్తారు. అంతేకాకుండా వాళ్ళు ప్రత్యక్షంగా విద్యార్థులతో మాట్లాడతారు. అవసరమైతే ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయడం, అక్కడే ఇంటర్వ్యూ నిర్వహించి మరి వాళ్ళను ఉద్యోగాల్లోనికి సెలెక్ట్ చేస్తారు. మరి ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి వాళ్ళు ఫైనల్ ఇయర్ అయిపోగానే పట్టా చేతికి రాగానే తమ సంస్థలోనికి ఉద్యోగులుగా తీసుకుంటారు. దీని ద్వారా అటు సంస్థకు లాభం జరుగుతుంది. ఎందుకంటే ఒకే దగ్గర యుక్త వయస్కులు, మంచి టాలెంట్ ఉన్నటువంటి విద్యార్థులు, అప్డేట్ నాలెడ్జ్ ఉన్నటువంటి అభ్యర్థులు మరి ఆ సంస్థకు దొరుకుతారు. ఎక్కువగా శ్రమ పడకుండానే మంచి టాలెంట్ ఉన్నటువంటి ఎంప్లాయీస్ను అది సమకూర్చుకోగలుగుతుంది. మరి విశ్వవిద్యాలయానికి లేదా విద్యాలయానికి కూడా లాభం జరుగుతుంది. ఎందుకంటే తమ విద్యా సంస్థలో చదివినటువంటి ఇంతమంది విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చినాయి అని చెప్పేసి అది క్రెడిట్ ఆ సంస్థకు వెళ్తుంది. ఇక మూడవది, విద్యార్థికి కూడా లాభం జరుగుతుంది. ఎందుకంటే తన చదువు అయిపోయిన వెంటనే నేరుగా ఆ సంస్థలోనికి వెళ్ళి ఆయన జాయిన్ అవుతాడు. మరి ఉద్యోగాల కోసం ఆయన కంపెనీల చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం కూడా ఉండదు. ఇలా క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారా అటు సంస్థకు, ఇటు విద్యార్థికి, అటు విద్యాలయానికి అన్నింటికీ కూడా లాభం జరుగుతుంది అని చెప్పవచ్చు. ఇక ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజెస్, ఉపాధి కల్పన కార్యాలయాలు. 1959 ఉపాధి కల్పన కార్యాలయ కేంద్ర చట్టం ప్రకారం కొన్ని ఉద్యోగాలను కేవలం ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజీల ద్వారా మాత్రమే భర్తీ చేయాలని ఉంది. మరి అలాంటి పోస్టులకు ఈ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజీలో ఎవరైతే పేర్లు నమోదు చేయించుకున్నారో వాళ్ళ ద్వారా వాళ్ళను ఇంటర్వ్యూలకు పిలిచి ఈజీగా ఆ సంస్థలు ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. అంటే ఆయా సంస్థలకు ఆ ఉద్యోగులను భర్తీ చేసుకోవడానికి ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు, ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఆ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజే ఆఫీసు వీళ్ళకు వాళ్ళ అంతా కూడా బయోడాటా పంపిస్తుంది, కాల్ లెటర్లు పంపిస్తుంది. కాబట్టి మరి ఆ సంస్థకు సులభ పద్ధతిలో ఉద్యోగులు లభిస్తారు అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇటీవల కొన్ని ప్రైవేటు ఉపాధి కల్పన కార్యాలయాలు కూడా వెలిశాయి. మరి ఇవి కూడా పేర్లను నమోదు చేసుకొని ఆయా సంస్థలకు ఉద్యోగుల జాబితాను, అంటే అభ్యర్థుల జాబితాను అందిస్తున్నాయి. కాకపోతే అవి ఆయా సంస్థల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్టుగా మనం గమనించవచ్చు. ఇక నెక్స్ట్ సోర్స్ ఏమిటి అంటే గేట్ రిక్రూట్మెంట్. అంటే ఒక సంస్థ, అంటే ఒక ఫ్యాక్టరీ తన కార్యాలయం గేటు ముందు నోటిఫికేషన్ బోర్డులో ఉద్యోగ ఖాళీలను ఉంచుతారు. మరి ప్రతిరోజు ఉద్యోగాలను కోరుతూ ఆ కంపెనీకి వచ్చేటువంటి అభ్యర్థులు అందులో ఉన్నటువంటి ఖాళీల వివరాలు చూసుకొని నేరుగా ఆ సంస్థ మేనేజర్ను కానీ లేదా శ్రామిక శాఖ అధికారిని కానీ కలవచ్చు. మరి అప్పుడు వెంటనే ఆయన వాళ్ళకు ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగాల్లోనికి ఎంపిక చేస్తాడు. దీన్నే గేట్ రిక్రూట్మెంట్ అంటాం. అయితే ఈ పద్ధతి ఎక్కువగా నైపుణ్యం అవసరం లేనటువంటి శ్రామిక సంబంధమైనటువంటి శ్రమతో కూడినటువంటి పనులు చేయడానికి, అంటే వాచ్మెన్, కీపర్, అదేవిధంగా స్వీపర్ ఇట్లాంటి పోస్టులకు రిక్రూట్ చేయడానికి గేట్ రిక్రూట్మెంట్ అనేది ఎంతగానో తోడ్పడుతుంది. ఒకవేళ కొన్నిసార్లు ఏదైనా పని మీద వెళ్ళినా కూడా అక్కడ నోటిఫికేషన్ చూసి కొంతమంది వ్యక్తులు తమకు తెలిసిన వాళ్లకు ఫలానా సంస్థలో ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అని చెప్పడం ద్వారా కూడా మరి ఉద్యోగాలు భర్తీ అవుతూ ఉంటాయి. దీన్నే గేట్ రిక్రూట్మెంట్ అంటాం. నెక్స్ట్ అడ్వర్టైజ్మెంట్స్. ఉద్యోగాలను భర్తీ చేసేటువంటి సోర్సెస్లో అత్యంత ప్రధానమైనది అడ్వర్టైజ్మెంట్స్ అని చెప్పవచ్చు. మరి ఆధునిక కాలంలో అత్యధిక ఉద్యోగాలను అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా, అంటే నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయడం అనేది జరుగుతుంది.
ఇది అత్యంత సమర్థవంతమైన పద్ధతిగా మనం చెప్పుకోవచ్చు. టీవీల్లో కానీ, రేడియోలో కానీ, వార్తాపత్రికలో కానీ, మ్యాగజైన్లో కానీ మరి నోటిఫికేషన్ ఇచ్చి ఆయా సంస్థలు అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరించి వారికి హాల్ టికెట్లు జారీ చేసి ఎగ్జామ్ కండక్ట్ చేసి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మరి ఉద్యోగాలకి ఎంపిక చేయడానికి ఈ అడ్వర్టైజ్మెంట్స్ను ఒక ప్రధాన సోర్సుగా వాడుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే కొన్నిసార్లు ఈ అడ్వర్టైజ్మెంట్ అనేది కేవలం స్థానిక పత్రికల్లోనే కాకుండా రాష్ట్ర జాతీయ స్థాయిలో కూడా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేసి సమర్థులైనటువంటి అభ్యర్థుల్ని ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. మరి ఈ అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు సంస్థలు తమ యొక్క పూర్వ చరిత్రను, తమకున్నటువంటి ఇమేజ్ను కూడా వాళ్ళు తెలియజేసినట్టయితే ఇంకా సమర్థులైనటువంటి అభ్యర్థులు, ప్రతిభావంతులు మరి ఆ సంస్థ ఉద్యోగాలకు అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ సోర్స్ ఏమిటి అంటే వర్డ్ ఆఫ్ మౌత్. అంటే ఒక సంస్థలో ఉన్నటువంటి ఉద్యోగ ఖాళీలను అక్కడి అధికారులు నోటి మాట ద్వారా ప్రకటిస్తారు. ఎంప్లాయీస్కు చెప్తారు, ఇగో ఈ ఖాళీలు ఉన్నాయి, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా చెప్పండి అని చెప్పి నోటి మాట ద్వారా ప్రకటించడాన్ని మౌఖిక ఆధారంగా మనం చెప్పుకోవచ్చు. మరి దీని ద్వారా కూడా ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వడం, ఎగ్జామ్స్ పెట్టడం, ఇంటర్వ్యూలు పెట్టడం అలాంటి శ్రమ లేకుండా సింపుల్గా ఒక నోటి మాట ద్వారానే ఉద్యోగిని మనం రిక్రూట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కూడా లెస్ ఎక్స్పెన్సివ్ పద్ధతిగా మనం చెప్పుకోవచ్చు. ఎక్కువ శ్రమ కూడా దీనికి పడాల్సినటువంటి అవసరము లేదు. నెక్స్ట్ యూనియన్ రెఫరల్స్. ప్రతి సంస్థ లోపల కార్మిక సంఘాలు పనిచేస్తూ ఉంటాయి. మరి కొన్నిసార్లు ఆ కార్మిక సంఘాలు సంస్థ ఉన్నతి కోసం ఎంతో సేవలు అందిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు అధికారులు ఏం చేస్తారంటే ఆ సంస్థలో ఏవైనా ఉద్యోగ ఖాళీలు ఏర్పడితే కార్మిక నాయకులకు చెప్తారు, యూనియన్ లీడర్లకు చెప్తారు, మరి మన సంస్థలో ఈ ఖాళీలు ఉన్నాయి, మీకు తెలిసిన వారు ఉంటే చెప్పండి అని చెప్పేసి. మరి ఆ ఉద్యోగానికి ఎలాంటి అర్హతలు ఉండాలా, ఎలాంటి సామర్థ్యం ఉండాలో ఈ యూనియన్ లీడర్కు తెలుసు. కాబట్టి తన స్థాయిలోనే మరి అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే తన స్థాయిలోనే వాళ్ళ సామర్థ్యాన్ని అక్కడే పరిశీలించి వాళ్ళను రిఫర్ చేయడం జరుగుతూ ఉంది. ఇలా యూనియన్ లీడర్స్ రిఫర్ చేసినటువంటి వాళ్లకు ఆ సంస్థలు ఉద్యోగాలు కల్పించడం కూడా ఒక సోర్సుగా మనం ఎక్స్టర్నల్ సోర్స్గా చెప్పుకోవచ్చు. మరి దీని ద్వారా అటు సంస్థకు ఇటు యూనియన్ లీడర్లకు మధ్య మంచి సంబంధాలు, ఒప్పందాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ యూనియన్ లీడర్ కూడా నేను సిఫారసు చేసిన వ్యక్తికి ఈ సంస్థ ఉద్యోగం ఇచ్చింది అనేటువంటి ఒక కృతజ్ఞతా భావం ఆయనలో ఏర్పడుతుంది. నెక్స్ట్ జాబ్ సెంటర్స్. జాబ్ సెంటర్స్ కూడా మరి వివిధ ఉద్యోగాల భర్తీకి ఒక ప్రధాన సోర్సుగా పనిచేస్తున్నాయి అని చెప్పవచ్చు. ఈ జాబ్ సెంటర్స్ ఏం చేస్తాయంటే వివిధ ఉద్యోగాలకు అవసరమైనటువంటి అర్హతలను నిర్ణయించి అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తాయి. మరి అర్హత గల అభ్యర్థుల దరఖాస్తుల్ని వాళ్ళు అన్ని రకాలుగా వడపోసి సమర్థులైనటువంటి అభ్యర్థుల జాబితాను ఆయా కంపెనీలకు అందజేస్తాయి. ఆయా కంపెనీలు తమకు కావలసిన అర్హతలు ఉన్నటువంటి వ్యక్తులు, మెరిట్ ఉన్నటువంటి వ్యక్తులు, మంచి టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తుల్ని వాళ్ళు ఆ జాబితా ద్వారా గుర్తించి వాళ్ళు ఉద్యోగాల్లో ఆ వ్యక్తులను నియమించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ ఓపెన్ డేస్. వివిధ కంపెనీలు నెలలో ఏదో ఒక రోజు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి కేటాయిస్తారు. మరి ఆ రోజు ఉద్యోగాలు కోరుతూ చాలామంది అభ్యర్థులు ఆ సంస్థకు వస్తూ ఉంటారు. మరి అప్పుడు వచ్చిన అభ్యర్థులను ఆ సంస్థ యొక్క జనరల్ మేనేజర్ కానీ లేదా వివిధ విభాగాల నిర్వాహకులు కానీ ఇంటర్వ్యూ చేసి అక్కడికక్కడే వాళ్ళకు పోస్టింగ్ ఇవ్వవచ్చు. మరి దాని ద్వారా ఆ సంస్థతో అభ్యర్థులకు కూడా పరిచయం అవుతుంది. మరి అభ్యర్థుల తెలివితేటలు, టాలెంట్, సామర్థ్యం ఏంది అన్నది వాళ్ళు కూడా అక్కడికక్కడే పరీక్షిస్తారు. కాబట్టి ఈ ఓపెన్ డేస్ ద్వారా కూడా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసుకోవడం
ఒక ఎక్స్టర్నల్ సోర్స్గా మనం చెప్పుకోవచ్చు. ఇక లాస్ట్ పద్ధతి టెలిఫోన్ ఆర్ ఆన్లైన్ రిక్రూట్మెంట్. ఇటీవలి కాలంలో అనేక కంపెనీలు ఈ విధానాన్ని అవలంబించి ఉద్యోగులను భర్తీ చేసుకుంటున్నాయి. ఎందుకంటే ఆన్లైన్లోనే నోటిఫికేషన్ ఇచ్చేస్తున్నాయి. మరి ఆయా అభ్యర్థులు ఒకవేళ తమకు తగిన అర్హతలు కనుక ఉన్నట్టయితే మరి ఇంటర్నెట్, ఈమెయిల్ ద్వారా ఆ సంస్థకు అప్లికేషన్ పెట్టుకుంటున్నారు ఆన్లైన్లోనే. మరి సంస్థ కూడా ఆన్లైన్లోనే అవసరమైతే ఎగ్జామ్ కండక్ట్ చేసి సెలెక్టెడ్ లిస్టును అభ్యర్థులకు పంపిస్తూ ఉంటుంది. లేదా టెలిఫోన్ ద్వారా మాట్లాడి ముఖాముఖి జరిపించి కూడా వాళ్ళ టాలెంట్ను గుర్తించి ఎంపిక చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇటీవలి కాలంలో ఆన్లైన్ రిక్రూట్మెంట్ అనేది ఎక్కువగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఇది కూడా ఎక్కువ శ్రమ లేకుండా, ఎక్కువ ఖర్చు లేకుండా సమర్థులైనటువంటి అభ్యర్థుల్ని ఉద్యోగాల్లోనికి తీసుకోవడానికి ఇది కూడా ఒక ప్రధాన ఆధారంగా మనకు తోడ్పడుతుంది. ఇవన్నీ కూడా బహిర్గత ఆధారాలుగా చెప్పవచ్చు. ఈ రకరకాల ఆధారాల నుండి మరి ఒక సంస్థ తన ఉద్యోగులను భర్తీ చేసుకుంటుంది. ఇలా 2 రకాల సోర్సెస్ మనం గమనించవచ్చు. ఒకటి ఇంటర్నల్ సోర్సెస్, 2 ఎక్స్టర్నల్ సోర్సెస్. దీంతో ఈరోజు టాపిక్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ వచ్చే క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ.